అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీకాంత్. నేను సింజంటాలో టెరిటరీ మేనేజర్ గా కోస్తాంధ్ర మొత్తానికి కూరగాయల విభాగం చూసుకుంటానండి. సో మనం ఇక్కడ మన ఆదర్శ రైతు దివా బెండ వేయడం జరిగింది. సో ఈ బెండ ఎలా ఉంది ఏంటి అనేది ఆయన ద్వారా తెలుసుకుందాం. చెప్పండి అండి మీ పేరు? నా పేరు పరమేశ్వర రమేష్ సార్. నిర్వాడ గ్రామం, బండపల్లి మండలం సార్, విజయనగరం జిల్లా. మీకు బెండ ఎన్ని సంవత్సరాల నుంచి బెండ సాగు చేస్తున్నారండి మీరు? మామూలుగా 10 years చేస్తున్నాం. 10 years నుంచి. సో ఇప్పటి వరకు ఈ బెండ రాకముందు మీకు ఇబ్బందులు అనేటివి, ఇప్పటికైనా సరే బెండలో మీకు ఇబ్బందులు అనేటివి ఏవే అంశాలు చెప్పగలుగుతారండి? పురుగు ఎక్కువ రావడం, అలాగే బూజు తెగులు, నెక్స్ట్ రెడ్ కలర్, కుంకుమ కలర్ తెగులు ఎక్కువగా వచ్చేది. అది సగం వరకు 10 ఎలుపులు రాగానే కుంకుమ కలర్ తెగులు ఎక్కువ వచ్చి మొత్తం అంతగా సీన్ అంతా పోయేది సార్. పోయేటప్పుడు చాలా మంది మాకు అంటే దానికి ఏ మందు కూడా సరే సక్రమంగా తెలియకపోవడం వల్ల దేని వల్ల అవ్వచ్చు, అది ఏమైందని సడన్ గా మనకి వ్యవసాయం మొత్తం పాడైపోయి ఒక 10 నుంచి 15 కోతలు అవగానే సీన్ మొత్తం పోయేది. ఈ బెండ వేస్తున్నప్పటి నుంచి మీరు ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ చూడగలిగారండి? అంటే మీరు ఏ ఇబ్బందుల నుంచి బయటపడగలిగారు? దీనికి మామూలుగా చెప్పాలంటే మనకి పురుగు తట్టుకోవడం శక్తి ఎక్కువగా ఉంది సార్. అలాగే తక్కువ పురుగు వస్తుంది వాటిలో పోల్చుకుంటే. నెక్స్ట్ తెగులు వచ్చినా సరే ఏదైనా కొంచెం తెగులు వస్తుంది, చిన్న మందు కొట్టగానే పోతుంది. అంటే బాగా తట్టుకుంటుంది. దాని తర్వాత ఇది ఎన్నో కాపు అండి? ఇది ఇప్పటికి ఇది 16 కాపు సార్. మీరు ఒక ప్యాకెట్ కి లెక్క చూసుకుంటే గనక మీకు ఎంత దిగుబడి వచ్చిందండి? అంటే టిప్ సార్ అనుకోండి 35 నుంచి 40 వస్తుంది సార్. 45 ఒకసారి 42 కూడా అయ్యింది కేజీల్లో. అయితే మీకు మార్కెట్ లో తీసుకుపోయినప్పుడు ఈ బెండ యాక్సెప్టెన్స్ అంటే వెండర్లు కానీ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మార్కెట్ అమ్మకం దాని సార్. కొనుక్కునే వాళ్ళు మాత్రం మినిమం ఒక హాఫ్ అన్ అవర్ లో ఈ 40 kgs కూడా హాఫ్ అన్ అవర్ లో సేలింగ్ అయిపోతుంది. అమ్మాయికి వెళ్తారు, అమ్మాయిలు పట్టుకెళ్తున్నారు. వాళ్ళ మాటలు చెప్తుంది ఏంటంటే గంటలో మినిమం అంత ముందు ఉడికిన నీటిలో గంటనే పెట్టేది. ఈసారి పట్టుకెళ్ళిన దాని వల్ల కాయ బాగుండడం వల్ల అంటే వేరంగా అయిపోతుంది, శుభ్రంగా వేరంగా అయిపోతుంది అన్నమాట. అంటే కోత ఎలా ఉందండి బెండది? ఫస్ట్ లో స్టార్టింగ్ లో మాత్రం ఒక 5 మాకు మాత్రం ఎక్స్పెరిమెంట్ చెప్తుంది ఏంటంటే 5 కటింగ్స్ వరకు గట్టిగా తెగేది అన్న. అంటే గట్టిగా తెగేది. కాపు మాత్రం అప్పుడు 8 kg నుంచి 6 kg మట్టుగా అయ్యేది స్టార్టింగ్ లో. అక్కడి నుంచి ఏమైందంటే సడన్ గా 30 నుంచి 40 పెరిగింది, 45 వరకు వెళ్తుంది. 40 వరకు వెళ్తుంది. కోత సులువుగానే ఉందా మీకు? చాలా అంటే ఇలాగ జస్ట్ ఇలా గెరపగానే కటింగ్ అయిపోతుంది. అంటే మీరు ఇప్పుడు వేరే బెండను తెంపే టైం చూసుకుంటే గనక ఈ బెండది తెంపేటప్పుడు టైం చూసుకుంటే గనక ఎంత వేరియేషన్ చెప్పగలుగుతారు మీరు? టైం మినిమం ఒక హాఫ్ అన్ అవర్ ముందే అయిపోతుంది. అంటే వేరం తగ్గడం వల్ల. సో కోత సులువు అని చెప్పొచ్చు. వేరంగా తగ్గుతుంది కోత మాత్రం. ఇది చిల్లాకు లాంటివి ఏమైనా వస్తున్నాయండి? అంటే మన గోంగూర టైప్ వస్తుంది కదా, కటింగ్ వస్తుంది అన్న. ఓకే. సో చూసారు కదండి, అధిక దిగుబడి గల బెండ ఇది. సో పేరు వచ్చేసి దివా. రైతులందరూ ఈ బెండను ఆదరించి అందరు లాభదాయకంగా పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.